కేరళలోని కాసర్గోడ్ జిల్లా కేంద్రంగా ఒక పక్కా ప్రణాళికతో కూడిన నెట్వర్క్ పనిచేస్తోంది. హిందూ, క్రిస్టియన్ యువతులను ప్రేమ పేరుతో లక్ష్యంగా చేసుకుని వారిని నెమ్మదిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే వీరి పని. ఈ పద్ధతి ప్రకారం ముందుగా అమ్మాయిలను ప్రేమ పేరుతో ఆకర్షిస్తారు. ఆ తర్వాత వైద్యం పేరుతో లేదా ఇతర మార్గాల ద్వారా వారికి తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చి వారి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తారు. వారికి బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. అసలు లక్ష్యం అలా మారిన వారిని ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేర్పించి సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు పంపించడం. ఇది కేవలం 1-2 కథలు కాదు. 2017లోనే కాసర్గోడ్ నుండి 21 మందికి పైగా యువతి యువకులు ఐసిస్ లో చేరినట్లు అధికారికంగా నమోదైంది. ఈ రాడికలైజేషన్ వెనుక పిఎఫ్ఐ వంటి సంస్థల హస్తం ఉందని, గల్ఫ్ దేశాల నుండి భారీగా నిధులు అందుతున్నాయని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.